ఈరోజు వీడియోలో వచ్చేసి నేను జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి బీడ్స్ జ్యువెలరీ అనమాట. బీడ్స్ జ్యువెలరీ అంటే ఇవి సింపుల్గా 3 బీడ్స్ చైన్స్ అయితే ఉన్నాయండి. సపరేట్గా సింగిల్ లైన్వి 3 బీడ్స్ చైన్స్ ఉన్నాయి. వాటిలంతా కూడా నేను ఓపెన్ చేసేసి మళ్ళీ రీమేక్ చేస్తున్నాను. అంటే కొంచెం హెవీగా డబల్ లైన్తో మేక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ స్టైల్స్లో మన దగ్గర ఉన్న ఓల్డ్ బీడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ చేంజ్ చేసుకుని డిఫరెంట్ లుక్ కావాలన్నప్పుడు ట్రై చేయొచ్చు. సో నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇలా ట్రై చేస్తూ ఉన్నానండి. సో ఈరోజు ఎలా మేక్ చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది చూడండి, ఇది గ్రీన్ తంబుల్ బీడ్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి మెరూన్ కలర్ ఆనిక్స్ బీడ్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి వచ్చేసి మధ్యలో పర్ల్స్ వచ్చినాయండి అండ్ ఇవి వచ్చేసి మనకి తంబుల్ బీడ్స్ వచ్చినాయి గ్రీన్ కలర్. ఇవి సేమ్ బీడ్స్ అండి. సో ఇవేంటంటే మామూలుగా సింగిల్ లైన్ చైన్సే అనమాట. ఇది ఒక లైన్ అండ్ ఇది ఒక లైన్ చైన్. ఇవి మనం కొన్ని డేస్ ఇలా పెట్టుకున్న తర్వాత మోడల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఈ బీడ్స్ అన్నీ కూడా మంచియేనండి, అంటే అన్ఈవెన్గా ఉన్నాయన్నమాట బీడ్స్ అన్నీ కూడా. సో నేను ఈ 3 చైన్స్ని రిమూవ్ చేసేసి ఒకటే కొంచెం లెంతీగా హెవీగా మేక్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇవైతే 21 ఉన్నాయండి, కౌంట్ చేసుకున్నాను. గ్రీన్ తంబుల్ బీడ్స్ వచ్చేసి 21 ఉన్నాయి. ఇది వచ్చేసి షార్ట్ లెంత్లో ఉంది కొంచెం. దీంట్లో మనకి 18 బీడ్సే ఉన్నాయన్నమాట. చూడండి లెంత్ కూడా డిఫరెన్స్ ఉంది కదా. సో 18 బీడ్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా కట్ చేసేస్తున్నాను. సో నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఒక 3-4 టైమ్స్ అయితే నాట్ గట్టిగా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇవి ఒక 3 అయితే ఎక్కించుకుంటున్నాను. ఇవి కూడా మనకి హోల్ అయితే కొంచెం సన్నగానే ఉంటుందండి, అందుకని నేను పర్ల్ కుట్టే నీడిల్ అయితే తీసుకున్నాను. అందులో బీడ్స్ కూడా ఇవి కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 3 పెట్టుకున్న తర్వాత ఈ బీడ్ ఒకటి పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇవి ఒక 3. ఈ 3 ఎక్కించుకునేటప్పుడు ఇవి అన్ఈవెన్గా ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం లెంత్ అనేది కొంచెం అంటే కొన్ని ఎక్కువ లెంత్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఉంటాయి కొన్ని. సో దాన్ని బట్టి చూసుకుంటూ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది రెండు కూడా. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ 3 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక తంబుల్ బీడ్ పెట్టుకుంటున్నాను. సో ఇట్లా అనమాట ఆల్టర్నేట్గా ఇది ఒక స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సింపుల్ చైన్స్ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత మనకి ఇట్లా మేక్ చేసుకోవడం వస్తే కనుక చక్కగా డిఫరెంట్ స్టైల్స్లో మేక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక తంబుల్ బీడ్. సో ఇలా ఆల్టర్నేట్గా ఒక 20 తంబుల్ బీడ్స్ వచ్చే వరకు ఎక్కిస్తానండి. సో ఇలా సో ఇట్లా అయితే 19 బీడ్స్ ఎక్కించానండి. 19 బీడ్స్ ఎక్కించిన తర్వాత పైన వచ్చేసి ఇవి ఒక 3 కూడా ఎక్కించేసాను. సో మనం ఎందుకంటే అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి బీడ్స్ అన్నీ కూడా లెంత్ ఎంత వస్తుందో చూసుకొని ఇంకొక బీడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మొత్తం 39 కాబట్టి 19 ఒక లెంత్లో వస్తుంది, 20 వచ్చేసి నెక్స్ట్ లెంత్ కావాలంటే కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. సో ఇక్కడికైతే ఇది నేను తీసేసి వేరే నీడిల్కి అయితే మళ్ళీ ఎక్కించుకుంటున్నానండి బీడ్స్ అనేవి. సో ఇట్లా నీడిల్కి అయితే వేరే థ్రెడ్ అనేది ఎక్కించానండి. అంటే 2 నీడిల్స్ తీసుకున్నాను అనమాట. మనం అంటే ఎగ్జాక్ట్గా ఇదే లెంత్ కావాలి అనుకుంటే నాట్ వేసేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇవి అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి బీడ్స్ అనేది కౌంట్ చేసినప్పటికీ లెంత్ వైజ్గా కొంచెం డిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేను ఇంకొక నీడిల్కి అయితే ఎక్కించుకొని సేమ్ ఇదే హుక్కి అయితే నేను నాట్ వేసేస్తున్నానండి. 2 లైన్సే కాబట్టి మనకి అంటే స్టెప్ వైజ్గా కనిపించాలి అనేది అవసరం లేదు. లేదు అనుకుంటే డోరీ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే సేమ్ హుక్కి అయితే నాట్ వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 3-4 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది.
నాట్ వేసుకున్న తర్వాత సేమ్ ఇట్లా అన్ఈవెన్గా ఉన్న బీడ్స్ ఒక 3 పెట్టుకుంటున్నానండి. ఈ 3 పెట్టుకున్న తర్వాత ఒక తంబల్ బీడ్ సేమ్ మనం ఈ లైన్ ఎలా మేక్ చేసామో ఈ లైన్ కూడా సేమ్గా మేక్ చేస్తున్నాను. ఇలా 19 బీడ్స్ తంబుల్ బీడ్స్ వచ్చేసి 19 వరకు అయితే ఎక్కించి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్కి వచ్చేసి 19 ఎక్కించాను కదా, దీనికి 20 ఎక్కించేసానండి. ఎందుకంటే ఇట్లా మనకి స్టెప్ వైజ్గా వస్తే కూడా బాగుంటుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం పెండెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇట్లా ఎక్కించుకున్న తర్వాత ఇవి ఒక 4 బీడ్స్ అయితే మిగిలినాయండి, పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇంకొక వైపు కూడా ఈ 2 కలిపి గట్టిగా మనం టై చేసేసుకుని, అంటే 2 కలిపి నాట్ వేసుకుని కూడా వేసేసుకోవచ్చు దానికి. సో ఇట్లా వేసిన తర్వాత మనం వచ్చేసి ఇలా ఎక్కించుకొని, అంటే మనకి నీడిల్స్ తీసేసి కూడా మనం నాట్ వేసేసుకోవచ్చండి. సో ఇలా మనం ఇందాక 2 సపరేట్గా వేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వచ్చేసి దగ్గరగా ఇలా ఒక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ నాట్ వేసేసుకుని మనం కట్ చేసి చూపిద్దాము. సో ఇలా వస్తుందన్నమాట మనకి చైన్ అనేది. సో ఇప్పుడు నాట్ వేసిన తర్వాత థ్రెడ్ కొంచెం ఉంచుకొని కట్ చేస్తున్నానండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఈ 2 లైన్స్ థ్రెడ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మరీ ఎడ్జ్కి కాకుండా కొంచెం థ్రెడ్ ఉంచుకుని, ఇప్పుడు మనం హీట్ చేసుకుంటే మనకి నైలాన్ థ్రెడ్స్ కాబట్టి లేయర్స్ సపరేట్ అయిపోకుండా ఉంటుంది. సో ఇలా జస్ట్ బోత్ సైడ్ కూడా చేసుకోవాలి హీట్ అనేది. సో ఇలా 2 వైపులా చేసేసానండి. చైన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో లుక్ వైజ్గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ డోరీ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. బట్ నా దగ్గర డోరీస్ అన్నీ అయిపోయినాయండి. సో అందుకని నేను ఈ హుక్కే పెట్టేసుకున్నాను. సో పెట్టుకుంటే లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుందండి. డబల్ లైన్ వస్తుంది. దగ్గరగా అయితే చూడండి డిఫరెంట్ ప్యాటర్న్గా అయితే ఉంది కదా, మధ్యలో తంబల్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా అన్ఈవెన్గా ఉన్నాయన్నమాట బీడ్స్ అన్నీ కూడా. సో ఇలా డిఫరెంట్గా మేక్ చేశాను. సో మామూలుగా హుక్ పెట్టాను కాబట్టి పైకి వచ్చిందండి లెంత్ అనేది. మనం కొంచెం కిందికి కావాలంటే ఇలా డోరీని యాడ్ చేసుకుంటే మనకు కొంచెం లెంత్ వస్తుంది. అది కూడా చూపిస్తాను ఎలా అనేది. జస్ట్ ఇలా మనకి ఇది రింగ్ స్టైల్లో ఉంటుంది కాబట్టి పెట్టేయచ్చు. ఇటు సైడ్ కూడా మీరు అనుకోవచ్చు హుక్ కదా అని. హుక్కి ఇక్కడ కింది భాగంలో మనకి రింగ్ వస్తుంది కదండి. సో అక్కడ ఇలా యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. అప్పుడు మనం పెట్టుకున్న సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం కనిపించదు. నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు. కొంచెం లెంతీగా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సో చూడండి ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. మనకి డోరీ అయితే ఏంటంటే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా డబల్ స్ట్రింగ్ అయితే మనం డోరీ డబల్ కూడా వస్తాయండి. సో అవి నా దగ్గర అయిపోయినాయి. సో అందుకే ఇలా మేక్ చేశాను అనమాట.
సో అవి ఉంటే ఏంటంటే అది డైరెక్ట్గా డోరీకే పెట్టేసుకోవచ్చు మనం. సో ఇది ఈరోజు వీడియో. మనం ఏదైనా సరే జ్యువెలరీ అనేది శారీకి తగ్గట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో నేను అలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ జ్యువెలరీ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.